సో మనము ప్రీవియస్ వీడియోలో సైకాలజీ అనేది స్టడీ ఆఫ్ సోల్ నుంచి బిహేవియరల్ సైన్స్గా ఎలా సెట్ ఏమంటారు డెవలప్ అయ్యింది ఆర్ ఎట్లా యాక్సెప్ట్ చేశారు అనేది మనం చూసుకున్నాము. సో దాని గురించి ఇంకా మనం డీటెయిల్గా తర్వాత నెక్స్ట్ చూస్తాము. బట్ బిఫోర్ దాని గురించి తెలుసుకునే ముందు ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే ఎడ్యుకేషన్ సైకాలజీ వల్ల దాని యొక్క అసలు ఎందుకు ఎడ్యుకేషన్ సైకాలజీ అంటే టు బ్రింగ్ ఏ బిహేవియరల్ చేంజ్ ఇన్ ఏ స్టూడెంట్ బిహేవియరల్ చేంజ్ తేవాలి. ఆ బిహేవియరల్ చేంజ్ కూడా ఎలా ఉండాలి, అది పాజిటివ్గా ఉండాలి, ఇన్ ఏ పాజిటివ్ వే. అంటే అతనికి లైఫ్లో యూజ్ అయ్యేటటువంటి చేంజ్ రావాలన్నమాట. ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ ద్వారా మనము డిఫరెంట్ మనం జనరల్గా ఎడ్యుకేషన్ సైకాలజీ అంటే మనం ఎడ్యుకేషన్ సైకాలజీ ద్వారా స్టూడెంట్ తెస్తామని కాదు, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ సైకాలజీ. ఎందుకంటే ఎడ్యుకేషన్ సైకాలజీలో 2 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. learning the student and what are the things that impact about the things that impact learning, like individual differences గురించి కానీ, ఐక్యూ గురించి కానీ, సో వాళ్ళ ఇంట్రెస్ట్ గురించి కానీ, సో స్టూడెంట్స్ ఏ సిచ్యువేషన్స్లో ఎలా బిహేవ్ చేసి ఇవన్నీ అసెస్ చేసుకొని ఈ ఎడ్యుకేషన్ సైకాలజీ ద్వారా we will make them learn things which lead to a positive impact. పాజిటివ్గా వాళ్ళకి అవుట్కమ్ వచ్చేటట్టు వీటి గురించి చదువుతా వాళ్ళకి టీచ్ చేస్తా, ఒక టీచరు వీటిని ఫాలో అవుతా టీచ్ చేస్తా ఒక స్టూడెంట్లో పాజిటివ్ బిహేవియరల్ చేంజ్ని తీసుకొస్తాడు అన్నమాట. అట్లా ఎడ్యుకేషన్ సైకాలజీ హెల్ప్ అవుతుంది ఒక టీచర్కి. సో దట్స్ వై వీ నీడ్ టు స్టడీ ఎడ్యుకేషన్ సైకాలజీ బీయింగ్ ఏ టీచర్ అనమాట. అండ్ వాట్ ఆర్ దోస్ బిహేవియరల్ చేంజెస్ వీ విల్ గెట్ ఇన్ ఏ స్టూడెంట్. సో ఫైనల్గా మనకి ఏ బిహేవియరల్ చేంజెస్ చూస్తామంటే 3 kinds ఆఫ్ బిహేవియరల్ చేంజెస్ అనేది మనము చూస్తామన్నమాట. అదేంటంటే నాలెడ్జ్ పరంగా కానీ, అంతే కదా, ఎల్కేజీలో లైక్ కిండర్ గార్డెన్లో జాయిన్ అయ్యే వాళ్ళు, ప్రీ స్కూల్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఆల్ఫాబెట్స్ కానీ అవన్నీ తెలీదు. సో మనము ఇప్పుడు ప్రజెంట్ అంతకుముందు అయితే జస్ట్ స్లేట్ మీద అది దిద్దిచ్చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటి, మనకి ఫస్ట్ కిడ్స్కి స్టాండింగ్ లైన్ అని, స్లీపింగ్ లైన్ అని అట్లా స్టడీ డిఫరెంట్గా వాళ్ళకి ఇంకా ఈజీగా ఉండేటట్టు అట్లా ప్రీ స్కూల్ నుంచే వాళ్ళ మోటార్ స్కిల్స్ అవి డెవలప్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎమోషనల్గా కూడా బిహేవియరల్ చేంజెస్ తీసుకొస్తాం. లైక్ ఏంటంటే ఎట్లా కొంచెం చదువుకున్న వాళ్ళకి ఏదైనా ఒక సిచ్యువేషన్లో ఎట్లా రియాక్ట్ అవ్వాలి అనేది కొంత వేరియేషన్ ఉంటుంది. సో కొంచెం సెన్సిబుల్గా ఆలోచిస్తారు. చదువుకొని వాళ్ళు అని కాదు, జస్ట్ జనరల్గా బై చదువు మనకి అదేమంటారు ఏ సిచ్యువేషన్లో ఎట్లా ఉండాలి అనేది ఇంకొంచెం పాలిష్ చేస్తుంది మనకి. సో ఎమోషనల్గా కానీ, సో ఇవన్నీ మనకి బిహేవియరల్ చేంజెస్ అన్నమాట. ఎట్లయినా ట్రైబల్స్కి చూస్తేనా, బట్ కొంచెం అర్బన్ కల్చర్లో పెరిగిన కొంచెం ఎట్లయినా చేంజెస్ ఉంటాయి, ఎమోషనల్ చేంజెస్ కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ సో నాలెడ్జ్ పరంగా కానీ ఇవన్నీ మనకి దీస్ ఆర్ ద బిహేవియరల్ చేంజెస్ అన్నమాట. లైక్ సోషల్గా కొంచెం ఎట్లా ఉండాలి అనేవి ఇవన్నీ మనకి చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెన్సరీ కానీ ప్లస్ మోటార్ చేంజెస్, ఈ 3 బిహేవియరల్ చేంజెస్ మనకి త్రూ ఎడ్యుకేషన్ సైకాలజీ మనకి వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఎడ్యుకేషన్ సైకాలజీలో ఇంకా ఏం చదువుతామంటే చెప్పాం కదా, హౌ టు టీచ్ అనేది మనకి తెలుస్తుంది. హౌ టు టీచ్, వాట్ టు టీచ్, వెన్ టు టీచ్. అంటే పిల్లల మూడు అంటే హాలిడేస్ నుంచి రాగానే వెంటనే క్లాసెస్ చెప్పేయడం కాకుండా వాళ్ళకి కొంచెం అట్లా వాళ్ళని కొంచెం ఆ విషయాలు అడుగుతా, హాలిడేస్ ఎలా స్పెండ్ చేశారు అని అట్లా మెల్లగా టాపిక్లో. సో
హౌ టు టీచ్ అనమాట. వెన్ ఏ టైంలో వాళ్ళ కిడ్స్ స్టూడెంట్స్ మూడ్ని బట్టి కూడా టీచ్ చేయటము. అండ్ నెక్స్ట్ కొన్ని విత్ ద హెల్ప్ ఆఫ్ ఎయిడ్స్, టీచింగ్ ఎయిడ్స్ అంటాం. విత్ ద ఎయిడ్స్ లైక్ అంతకుముందు అంటే మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టార్టింగ్లో ఏంటంటే ఓన్లీ లెక్చర్ మెథడ్ ఉండేది టీచింగ్లో, ఓన్లీ లెక్చర్ మెథడ్ అనమాట. ఇవి మనము క్లాసెస్ పెరిగే కొద్దికి తెలుసుకుంటాము. లెక్చర్ మెథడ్ ఏంటంటే ఒక టీచర్ ఉంటారు డయాస్ దగ్గర, లైక్ గురువు గారు, ముందు గురువు దగ్గరికి శిష్యుని పంపించడం, ఆయన ఓరల్గా చెప్తా ఉంటే శిష్యుడు ఇట్లా క్వశ్చన్ చేసేది ఉండదు అనమాట. ఓన్లీ లెక్చర్, అతను ఒక లెక్చర్ లాగా ఇస్తే దాని నుంచి తీసుకుని. కానీ బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి ఈ మెథడ్స్ అన్నీ మారిపోయినాయి. పార్టిసిపేట్ చేయడం, టీచర్ స్టూడెంట్ ఓరియంట్, అంతకుముందు ఏమో టీచర్ ఓరియంటెడ్గా ఉండేదన్నమాట టీచింగ్ అనేది. బట్ ఇప్పుడు స్టూడెంట్ ఓరియంటెడ్గా మారిపోయింది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకంటే స్టూడెంట్ కంఫర్ట్ని బట్టి చాలా చాలా చేంజెస్ వస్తున్నాయి, అవన్నీ మీకు తెలిసే ఉంటుంది. సో అట్లా విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఎయిడ్స్ మనం ఇంకా బెటర్గా ఏం టీచ్ చేస్తాం, బెటర్ అవుట్కమ్ ఎలా వస్తుంది అనేది మనము ఇందులో చూస్తుంటాం అన్నమాట ఈ ఎడ్యుకేషన్ సైకాలజీలో. సో ఎడ్యుకేషన్ సైకాలజీ అండ్ టీచింగ్. సో ఈ వాట్ ఆర్ ద ఎయిడ్స్? ద ఎయిడ్స్ విచ్ హెల్ప్ ఇన్ టీచింగ్నే మనము టీచింగ్ మెథడాలజీ అంటారు. వాట్ ఆర్ ద మెథడ్స్ వి ఫాలో టు టీచ్? సో నథింగ్ బట్ ఎయిడ్స్ వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. ఏ మెథడ్ ఫాలో అవుతాం? ఇందాక చెప్పాను, లెక్చర్ మెథడా, లెక్చర్ కమ్ డెమోన్స్ట్రేషన్ మెథడా, ప్రాజెక్ట్ మెథడ్, అట్లా కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో ఇవి టీచింగ్ మెథడాలజీలో మనకి ఇవన్నీ వస్తాయి. అండ్ ఎయిడ్స్ ఏమేమి యూజ్ చేస్తాం, లైక్ ప్రొజెక్టర్సా, చార్ట్సా, గ్రాఫ్సా, ఫీల్డ్ ట్రిప్సా, ఇవన్నీ. సో దీస్ ఆర్ ద ఎయిడ్స్ అనమాట. అవన్నీ యూజ్ చేసేదాన్ని టీచింగ్ మెథడాలజీలో మనం చదువుతాం అనమాట. సో ఎడ్యుకేషన్ సైకాలజీ along with teaching methodology to bring best outcome in a positive manner or positive way in a student అదన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎడ్యుకేషనల్ సైకాలజీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము సైకాలజీని మనము ఇందాక నేను చెప్పాను కదా, ఇట్స్ స్టడీ ఆఫ్ సోల్ నుంచి బిహేవియరల్ సైన్స్గా యాక్సెప్ట్ చేశారు. అంటే లైక్ ఇది రాంగ్ అని, ఇదే కరెక్ట్ అని చెప్పేసి ప్రూవ్ చేశారు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి చేంజ్ అవడానికి ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్క థియరీస్, వాటిని థియరీస్ అనుకోవచ్చు ఆర్ వి కాల్ దెమ్ యాజ్ స్కూల్స్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ని, అంటే వాళ్ళు చెప్పిన థియరీనే స్కూల్ అని అన్నారు. సో ఈ స్టడీ ఆఫ్ సోల్ అని చెప్పిన సైకాలజిస్ట్ చెప్పిన అతనిది ఒక టైప్ ఆఫ్ స్కూల్ కాదు. బిహేవియర్ తర్వాత మనకి మైండ్ గురించి చెప్పారు, స్టడీ ఆఫ్ మైండ్ అన్నారు. సో అతనిది ఒక టైప్ ఆఫ్ స్కూల్. తర్వాత కాన్షియస్నెస్ అన్నారు, ఒక టైప్ ఆఫ్ స్కూల్. అంటే వాళ్ళ థియరీస్ అనమాట, వాళ్ళు సైకాలజీని డిఫైన్ చేసిన వే అనమాట, వాటినే స్కూల్స్ అంటారు. సో ఎలా వాటికి ఏమేమి పేర్లు పెట్టారు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టడీ ఆఫ్ సోల్ అనేది ఎవరు చెప్పారు? స్టడీ ఆఫ్ సోల్ని దాన్ని ఫస్ట్ మనం ఏమంటామంటే స్ట్రక్చరలిజం అంటారు. దీంట్లో ఏంటంటే ఇది బై విలియం వూంట్ అనే ఆయన స్ట్రక్చరలిజం అనే ఒక స్కూల్ని ఒక థియరీని చెప్పాడు సైకాలజీని డిఫైన్ చేయడానికి. సో ఈయన ఏమన్నారంటే సైకాలజీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు కాన్షియస్నెస్. సైకాలజీ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు కాన్షియస్నెస్ అని చెప్పి, ఈ కాన్షియస్నెస్ని ఏం చేశారంటే ఒక ఎలిమెంట్ లాగా తీసుకున్నాడు. ఒక ఎలిమెంట్ కనుక తీసుకుంటే, మనం ఒక ఎలిమెంట్ కనుక తీసుకుంటే దాంట్లో ఆటమ్స్, ఇట్లా మాలిక్యూల్స్ ఎట్లా ఉన్నాయో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మాలిక్యూల్స్, అట్లాగే కాన్షియస్ని ఒక ఎలిమెంట్ లాగా తీసుకొని దీంట్లో ఒక డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి అని చెప్పాడు. అవి వచ్చేటప్పటికి సెన్సేషన్స్, ఫీలింగ్స్ అండ్ ఇమేజెస్, దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద కాన్షియస్నెస్ అని చెప్పాడనమాట ఈయన.
సో ఇది ఎవరు చెప్పారంటే విలియం వూంట్. అండ్ ఈయన ఈ స్ట్రక్చరలిజంని చెప్పడానికి ఈయన ఒక ల్యాబొరేటరీ లిప్సింగ్ అనే యూనివర్సిటీలో ఒక సైకాలజీ ల్యాబొరేటరీని స్టార్ట్ చేశాడు. హీఈస్ ద ఫస్ట్ వన్ టు స్టార్ట్ ద సైకాలజీ ల్యాబొరేటరీ అనమాట. ఎవరంటే విలియం వూంట్. సో బిఫోర్ మనకి స్ట్రక్చరలిజం సైకాలజీని డిఫరెంట్ ఒక సైన్స్గా ఇట్లా చెప్పినప్పుడు దీనికి ముందు ఏమయ్యేదంటే సైకాలజీ ఒక డిఫరెంట్ సైన్స్ లాగా లేదు, ఒక డిఫరెంట్ స్టడీ లాగా అసలు ఉండేది కాదు. సోషియాలజీలో కలిపి ఉండేది, దాంతోపాటు చదువుకునేవారు. బట్ విలియం వూంట్ ఏం చేశాడంటే సైకాలజీ అనేది ఒక డిఫరెంట్ థింగ్, అది మన సోషియాలజీతో చదవము, ఎందుకంటే ఇట్ రిలేటెడ్ టు కాన్షియస్నెస్. దాంట్లో ఒక ఎలిమెంట్ ఉంటుంది, దాంట్లో సెన్సేషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి, దాంట్లో ఇమేజెస్ ఉంటాయి. దాని ద్వారానే ఒక పర్సన్ యొక్క సైకాలజీని మనం చదవగలుగుతామని చెప్పాడనమాట. సో ఈయన మనకి ఫస్ట్ సైకాలజీ ల్యాబొరేటరీని చెప్పి ఫస్ట్ స్ట్రక్చరలిజంని ఫస్ట్ బేసిస్ సైకాలజీని ఒక డిఫరెంట్ సైన్స్గా అది ఇవాల్వ్ అవ్వడానికి ఈయన మెయిన్ కారణం. కాబట్టి ఆయన స్కూల్ని ఏమంటారంటే స్ట్రక్చరలిజం అంటారు. సో ఈయన ఫస్ట్ పర్సన్ కాబట్టి హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ సైకాలజీ. సో స్ట్రక్చరలిజం ఎవరి స్కూల్ అంటే లైక్ ఎవరి థియరీ అంటే మనం విలియం వూంట్ అని చెప్తాం. హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ సైకాలజీ అంటే విలియం వూంట్ అని చెప్తాము. ఆయన స్ట్రక్చరలిజంని దేన్ని బేస్ చేసుకొని డిఫైన్ చేశారంటే కాన్షియస్నెస్ని ఒక ఎలిమెంట్ లాగా తీసుకొని దాని సెన్సేషన్స్, ఫీలింగ్స్, ఇమేజెస్ ఉంటాయి అని చెప్పారు. ఇట్లా మనకి ఒక పర్సన్ యొక్క కాన్షియస్నెస్ ఎలా తెలుసుకుంటాము? ఇప్పుడు నా కాన్షియస్నెస్, నా మైండ్ ఉంది, నా మైండ్లో కొన్ని ఈ సెన్సేషన్స్ ఉంటాయి, కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి ఒక్కొక్క సిచ్యువేషన్కి. అవి తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటామంటే దానికోసం ఏంటంటే ఇంట్రోస్పెక్షన్ మెథడ్, అంతే కదా. ఇంట్రోస్పెక్షన్ అంటే టు లుక్ వితిన్ అని అర్థం. బై సెయింట్ అగస్టిన్. ఇక్కడ మళ్ళీ విలియం వూంట్ అనుకోమాకండి. ఇంట్రోస్పెక్షన్ మెథడ్ ఎవరు డిఫైన్ చేశారంటే సెయింట్ అగస్టిన్ తీసుకొచ్చాడు. దాన్ని యూజ్ చేసుకొని ఆయన స్ట్రక్చరలిజంని డిఫైన్ చేశారనమాట. సో దీనికి రిలేటెడ్ మెథడ్ ఆఫ్ స్టడీయింగ్ ద సైకాలజీ ఏంటంటే ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అనమాట. సో స్ట్రక్చరలిజం అనమాట. సో విలియం వూంట్ స్ట్రక్చరలిజం అని చెప్పాడు. అది కాన్షియస్ అనేది ఒక ఎలిమెంట్ లాగా మనం తీసుకుంటే దాంట్లో సెన్సేషన్స్, ఫీలింగ్స్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని ఒక పర్సన్ యొక్క సైకాలజీ ఉంటుంది. అవి తెలుసుకోవాలంటే మన సెన్సేషన్స్, ఫీలింగ్స్ తెలుసుకుంటే ఎవరికి వాళ్ళు ఇంట్రోస్పెక్షన్, మనము ఓకే నేను ఈ సిచ్యువేషన్ ఇలాంటి సెన్సేషన్స్ ఉంటే ఫీలింగ్స్ నాకు నేనే చెప్పగలుగుతాను. సో ఇంట్రోస్పెక్షన్ మెథడ్ ద్వారా దీన్ని డిఫైన్ చేశారు. ఎవరు అంటే విలియం వూంట్. బట్ ఇంట్రోస్పెక్షన్ మెథడ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై సెయింట్ అగస్టిన్ అనమాట. ఇంట్రోస్పెక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే టు లుక్ విత్ ఇన్. సో విలియం వూంట్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ కాబట్టి ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ సైకాలజీ. సో ఫస్ట్ సైకాలజీ ల్యాబొరేటరీ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారన్నా కూడా విలియం వూంటే వస్తుంది. ఇక్కడ మీకు గుర్తుంచుకొని ఎన్ని బిట్స్ వచ్చినాయో. ఫాదర్ ఆఫ్ సైకాలజీ ఎవరంటే విలియం వూంట్. ఫస్ట్ సైకాలజీ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్డ్ బై విలియం వూంట్. స్ట్రక్చరలిజంకి హూ స్టార్టెడ్ సైకాలజీని స్ట్రక్చరలిజం అని ఇచ్చిన ఒక స్కూల్, ద స్కూల్ ఆఫ్ స్ట్రక్చరలిజం అని చెప్పేసి బై హూమ్ అంటే విలియం వూంట్ అని వస్తుంది అనమాట. బట్ ఇంట్రోస్పెక్షన్ మాత్రం మర్చిపోకండి, మళ్ళీ విలియం వూంట్ అని అనుకోబాకండి. ఇంట్రోస్పెక్షన్ మెథడ్ని సెయింట్ అగస్టిన్ ఇంట్రడ్యూస్ చేశాడు. దీన్ని ఇతను చెప్పిన ఇంట్రోస్పెక్షన్ మెథడ్ ద్వారా మనకి స్ట్రక్చరలిజంని ఈయన డిఫైన్ చేశారనమాట. మనలో మనం క్వశ్చన్ వేసుకుంటాం, మన ఫీలింగ్స్ మనవి అట్లా ఇంట్రోస్పెక్షన్ ద్వారానే కాన్షియస్ని మనము క్వశ్చన్ చేసుకోగలుగుతాము అనేది ఆయన చెప్పారు. తర్వాత ఈయన ఇట్లా చెప్పాడు, ఇంతవరకు బాగానే ఉంది. ఇంతవరకు సైకాలజీ అంటే ఇట్స్ రిలేటెడ్ టు కాన్షియస్నెస్ అని చెప్పేశాడు ఈయన విలియం వూంట్. కానీ తర్వాత సైకాలజిస్ట్ ఏంటంటే వచ్చేసి సైకాలజీ అంటే ఒక్క కాన్షియస్నెస్సే కాదు, నీ లోపల ఫీలింగ్సే కాదు, నువ్వు బయట ఉన్న ఎన్వైరన్మెంట్ తోటి అంతే కదా. ఇప్పుడు నీలో నువ్వు ఫీలింగ్స్ పెట్టుకుంటే కాదు, నువ్వు బయట ఉన్న వాళ్ళతోటి కూడా ఇంటరాక్షన్స్ జరుపుతావు. సో దానివల్ల ఒక రిజల్ట్ అనేది వస్తుంది. సో దాన్ని ఒక ఫంక్షనలిజం అన్నారు. ఫంక్షనలిజం ఇది వన్ కైండ్ ఆఫ్ స్కూల్ బై విలియం జేమ్స్. స్ట్రక్చరలిజం బై విలియం వూంట్. ఫంక్షనలిజం వచ్చేటప్పటికి అండ్ ఇతని శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు టిష్నర్ అని. సో వీళ్ళిద్దరు కలిసి స్ట్రక్చరలిజం గురించి డెఫినేషన్స్ కానీ దాన్ని డెవలప్ చేశారు. కానీ ఇది రాంగ్.
ఒక ఇన్నర్ కాన్షియస్నెస్నే బేస్ చేసుకొని మనం సైకాలజీని డిఫైన్ చేయలేము. సో ఈ వాదన తప్పు అని చెప్పి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫంక్షనలిజం వచ్చింది. అది ఎవరు చేశారు? విలియం జేమ్స్ చేశారనమాట. ఈయన ప్రకారం ఏంటంటే, అది చెప్పాను కదా, బయట ఉండే వాటితోటి మనము ఒక పర్టికులర్ పర్సను అతని సెన్సేషన్స్ ఫీలింగ్స్ ద్వారా బయటికి ఎన్వైర్న్మెంట్ బయట ఉండే సరౌండింగ్స్ తోటి చేసే ఒక ఫంక్షన్నే సైకాలజీ అంటాం. అంటే రిలేటెడ్ టు ఎవ్రీథింగ్ అనమాట. అంతేగాని ఓన్లీ ఇన్నర్గా ఉండే ఫీలింగ్స్ సెన్సేషన్ కాదు సైకాలజీ అంటే. దానికి వచ్చే అవుట్కమ్ కూడా సైకాలజీ అంటారు అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. సో ఫంక్షనలిజం బై విలియం జేమ్స్ అనమాట. దీన్ని విలియం జేమ్స్ ఫంక్షనలిజం గురించి చెప్పాడు కదా. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ కాన్షియస్నెస్, ఇట్ ఈస్ అబౌట్ కాన్షియస్ ఫంక్షన్, హౌ ఇట్ ఫంక్షన్స్ అనే దాన్ని బేస్ చేసుకొని అది ఎలా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది ఎలా ఫంక్షన్ చేస్తుంది అనేదే నీకు సైకాలజీ. కానీ కాన్షియస్నెస్ నీ లోపల ఉండేది కాదు సైకాలజీ అని చెప్పేసి ఆయన ఫంక్షనలిజం అనే ఇంకో కొత్త థియరీగా స్కూల్ని బయటికి తెచ్చారనమాట. ఈ స్ట్రక్చరలిజం తప్పు అని చెప్పేసి. సో దీన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ దీని శిష్యులు కానీ ఎవరంటే జేమ్స్ మెక్కాటిల్, తర్వాత జాన్ డ్యూయి, నెక్స్ట్ థార్న్డైక్, నెక్స్ట్ వుడ్వర్త్. సో వీళ్ళందరూ ఫంక్షనలిజానికి సపోర్ట్ వచ్చిన వాళ్ళు అనమాట. విలియం జేమ్స్ చెప్పింది కరెక్ట్, స్ట్రక్చరలిజం కాదు, సైకాలజీ ఈజ్ నాట్ రిలేటెడ్ టు కాన్షియస్నెస్, ఇట్స్ అబౌట్ ద కాన్షియస్ ఫంక్షన్. నీ ఇన్నర్ మైండ్ యొక్క ఫంక్షనే సైకాలజీ అంటారు. అది ఎలా ఫంక్షన్ చేస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని మనకి సైకాలజీ ఉంటుంది. సో స్ట్రక్చరలిజం కాదు. అంటే ఇక్కడ మనకి ఒకటి లైక్ ఒక ఎలిమెంట్ అంటే దాని యొక్క స్ట్రక్చర్, దాంట్లో ఏమి ఉంటాయి అనే దాన్ని బేస్ చేసుకొని అట్లా డిఫైన్ చేశారనమాట. ఒక స్ట్రక్చర్ లాగా తీసుకొని కాన్షియస్ అనేది ఒక స్ట్రక్చర్, అందుకని నాకు స్ట్రక్చరలిజం వచ్చింది. బట్ ఇక్కడ ఏమని చెప్పారు, కాన్షియస్ యొక్క ఫంక్షనే సైకాలజీ అన్నారు కూడా దీన్ని ఫంక్షనలిజం అన్నారనమాట. సో ఇతను చెప్పింది కూడా కొన్ని రోజులు యాక్సెప్ట్ చేశారు, ఓకే ఇదే కరెక్ట్గా ఉన్నట్టుంది అన్నట్టు, దీనికని ఇది అని చెప్పేసి. కానీ ఏంటంటే దాని నెక్స్ట్ ఇది అసలు తప్పు, బిహేవియర్, ద హ్యూమన్ బిహేవియర్ ఈజ్ ద రియల్ సైకాలజీ. అంతే కదా, నీకు లోపల కాన్షియస్ మైండ్ ఉంది, దాని ఇంటరాక్షన్స్ కొన్ని జరిగినాయి బయట నుంచి మాటలు కానీ అవి, అప్పుడు దాని అవుట్కమ్ ఏంటి, దాని యొక్క ఫంక్షన్ జరిగి నువ్వు వాట్ ఈస్ ద బిహేవియర్, నువ్వు ఆ సిచ్యువేషన్లో ఎట్లా బిహేవియర్ చేస్తున్నావు అనేది సైకాలజీ. సో ఇట్స్ అబౌట్ స్టడీ ఆఫ్ బిహేవియర్. కాబట్టి బిహేవియరిజం సైకాలజీని డిఫైన్ చేయడానికి ఇవి రెండు సరిపోవు. బిహేవియరిజమే సైకాలజీ, ఇట్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద సైకాలజీ అని చెప్పారు. ఈ బిహేవియరిజంకి ఎవరు అంటే స్టార్ట్ చేసింది జేబీ వాట్సన్ అనమాట. ఈయన ప్రకారం ఏం చెప్పారంటే, రబ్ చేస్తాను. సో అకార్డింగ్ టు జేబీ వాట్సన్, బిహేవియరిజం అంటే ఏంటంటే నీకు బయట ఎన్వైరన్మెంటు బేస్డ్ ఆన్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్, ఈ రెండింటిని బేస్ చేసుకొని బిహేవియరిజం ఉంటుంది. ఈ రెండింటి యొక్క రిలేషనే బిహేవియరిజం. అంతే కదండి, ఒక స్టిమ్యులస్ ఉంటే దానికి ఎట్లా రెస్పాండ్ అవుతామని, రెస్పాండ్ అంటే నథింగ్ బట్ ఇట్స్ అవర్ బిహేవియర్, బయటికి మనకు అనిపించే బిహేవియరే. సో మనకి బిహేవియరిజం అంటారు. సో సైకాలజీ ఈజ్ అబౌట్ బిహేవియర్, హౌ ద స్టిమ్యులస్, బయట నుంచి మనకి స్టిమ్యులస్ ఎట్లా వస్తుంది, దానికి మనం ఎట్లా రెస్పాండ్ అవుతున్నాం, సో వాట్ ఈజ్ అవర్, సో ఫైనల్ అవుట్కమ్ మన బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది సైకాలజీ. ఒక మనిషి యొక్క బిహేవియర్ కానీ యానిమల్ బిహేవియర్ కానీ ఒక సిచ్యువేషన్లో ఎలా ఉంటుందో మనం చదువుతున్న దాన్నే రియల్ సైకాలజీ అంటారు. అంతేగాని దాన్ని ఒక స్ట్రక్చరల్ థింగ్ లాగా చూడకూడదు, ఒక ఫంక్షనల్ థింగ్ కాదు. ఇట్స్ అబౌట్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ అని చెప్పేసి అని అన్నారు.
ఈయన బిహేవియరిజంకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరంటే స్కిన్నర్, పావ్లో, నెక్స్ట్ స్టాన్లీ హాల్ అంటారు కదా ఆయన, నెక్స్ట్ టోల్మన్, వీళ్ళు బిహేవియరిజాన్ని సపోర్ట్ చేశారనమాట. తర్వాత ఈ బిహేవియరిజం కూడా యాక్సెప్ట్ చేయలేదు ఎవరు. తర్వాత ఏం చెప్పారంటే ఈ స్టిమ్యులస్ రెస్పాన్స్ వాటి యొక్క రిలేషన్ చెప్తున్నారు. తర్వాత వచ్చారు గెస్టాల్ట్ అని, ఇది ఒక స్కూల్ అన్నమాట. వీళ్ళు ఏం చెప్పారంటే గెస్టాల్ట్ ఎవరు, ఇది జేబీ వాట్సన్ అని చెప్తున్నాం కదా, ఇది ఎవరంటే వర్త్నియర్. ఈయన గెస్టాల్ట్ అనేదాన్ని చెప్పాడు. సో గెస్టాల్ట్ ఈజ్ ఏ జర్మన్ వర్డ్. ఈ గెస్టాల్ట్ అనే వర్డ్ యొక్క మీనింగ్ ఏంటంటే కాన్ఫిగరేషన్స్. సో అడగచ్చు మనకి, ఎప్పుడు మనకి సైకాలజీ మీనింగ్స్ అడుగుతున్నారు, గెస్టాల్ట్కి మీనింగ్ అడగచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్ గెస్టాల్ట్, అది దేని నుంచి ఆరిజిన్ అయిందంటే జర్మన్ వర్డ్, గెస్టాల్ట్ జర్మన్ జీజీ. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ గెస్టాల్ట్ అంటే కాన్ఫిగరేషన్స్ అనమాట. సో ఈ స్టిమ్యులస్ని రెస్పాన్స్ని విడివిడిగా చూడకూడదు. స్టిమ్యులస్ ఉంటేనే అట్లా కాదు, దాని ఒక యాజ్ ఏ హోల్గా తీసుకోవాలి అని చెప్పేసి ఈ గెస్టాల్ట్ వాదులు చెప్పారనమాట. దీన్ని గెస్టాల్ట్ వాదం అంటారు. గెస్టాల్ట్ వీళ్ళు ఒక సైంటిస్టులు ఉన్నారు, వర్త్నియర్ ప్లస్ దీన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు కోఫ్కా ప్లస్ కోహ్లర్. వీళ్ళ ముగ్గురు వీళ్ళని గెస్టాల్ట్స్ అంటారు. దీని మీద ఒకసారి బిట్ కూడా ఇచ్చారు. వీళ్ళలో కింద ఉన్న వాళ్ళలో గెస్టాల్ట్ వాదులు ఎవరు. సో హూ సపోర్టెడ్ గెస్టాల్ట్ థియరీ అంటే వర్త్నియర్, కోఫ్కా, కోహ్లర్, ఇంకొకరి పేరు ఏదో ఇచ్చి 1 2 3 లేదా 1 3 4 అనో అట్లా 4th వన్ డిఫరెంట్గా ఇచ్చి 1 3 4 అని ఇవ్వటము, లేకపోతే నన్ ఆఫ్ ద అబోవ్ సమ్ అలా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ తర్వాత ఏం చెప్పారంటే తర్వాత ఎవరు వచ్చారంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ వచ్చారు. ఈయన థియరీ ఏంటంటే సైకో అనాలిసిస్ థియరీ. అకార్డింగ్ టు సిగ్మండ్ ఫ్రాయిడ్, ఇది సైకాలజీ అంటే ఇది స్ట్రక్చరలిజం కాదు, ఫంక్షనలిజం కాదు, బిహేవియరిజం కాదు, గెస్టాల్ట్ వాళ్ళ అంతకంటే కాదు, ఇట్స్ జస్ట్ ప్యూర్ సైకో అనాలిసిస్ థియరీ అని చెప్పాడు. ఎందుకంటే ఇవన్నీ కాన్షియస్నెస్ని బేస్ చేసుకొని చేసిన థియరీస్. బట్ ఈయన ఏం చెప్పారంటే ఒక పర్సన్ యొక్క బిహేవియర్ కానీ ఆ కాన్షియస్ మైండ్ కానీ దేని మీద ఇంపాక్ట్ అయి ఉంటుందంటే 90% ఆఫ్ అవర్ ఫీలింగ్స్ కానీ సెన్సేషన్ బయటకి ఇచ్చే అవుట్పుట్స్ కానీ మన బిహేవియర్ కానీ మన అన్కాన్షియస్గా సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి, బట్ మనం మర్చిపోయాం అనుకుంటాం కానీ వాటి ప్రభావం ఉంటుంది. లైక్ ఎట్లా చిన్నప్పుడు ఏదన్నా భయంకరమైన యాక్సిడెంట్ చూస్తే, యాక్సిడెంట్స్ అంటే కంప్లీట్గా భయం ఉండటం ఉంటుంది. ఇప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు, ఇప్పుడు నీకేమి ఏదన్నా చిన్నది ఏదన్నా అవ్వకపోయినా సరే దూరంగా పరిగెడతారు కొంతమంది, చూడలేరు, బ్లడ్ అయి చూడలేరు. అదే ఎందుకు బ్లడ్ చూసి భయపడుతున్నావు అంటే చిన్నప్పుడు ఏదో ఇన్సిడెంట్ జరిగింది, బట్ తనకి గుర్తులేదు, బట్ ఆ ఇన్సిడెంట్ ఏంటో బట్ చిన్నప్పుడు అది బ్రెయిన్లో ఉండిపోయింది. సో 90% ఆఫ్ అన్కాన్షియస్నెస్ మన బిహేవియర్ మీద బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో ఇట్స్ నాట్ అబౌట్ బిహేవియర్ అంటే దానికి కారణము అన్కాన్షియస్ మెమరీ. అన్కాన్షియస్గా మనలో కొన్ని ఉంటాయి. ఒక సిచ్యువేషన్ని నువ్వు పాజిటివ్గా రెస్పాండ్ అయినా నెగిటివ్గా రెస్పాండ్ అయినా నీకు తెలియకుండానే, నీ కంట్రోల్లో లేకుండానే కొంత అన్కాన్షియస్ మైండ్ ఇంపాక్ట్ ఉంటుంది అని దానే సైకో అనాలిసిస్ థియరీ అని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడనమాట. దీన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు వచ్చేటప్పటికి యాడ్లర్, యంగ్ అనేవాళ్ళు ఈ సైకో అనాలిసిస్ థియరీని చేశారు. కానీ జనరల్గా మనకి సైకో అనాలిసిస్ థియరీ వచ్చింది కానీ బట్ ఫైనల్లీ సైకాలజీని బిహేవియరల్ సైన్స్గానే డిఫైన్ చేస్తున్నారు. బట్ ఇట్స్ ఏ స్కూల్, ఇది ఒక టైప్ ఆఫ్ థియరీగా ఉంది. ఈ సైకో అనాలిసిస్ ఏదన్నా ప్రాబ్లం ఉన్న కిడ్స్ని వాళ్ళని స్టడీ చేయడానికి దీన్ని యూజ్ చేస్తున్నారు. బట్ ఫైనల్గా వచ్చేటప్పటికి బిహేవియరల్ సైన్స్ కిందే ఉంది. నెక్స్ట్ వచ్చి రీసెంట్గా ఇవన్నీ వచ్చినా సరే ఇంకా ఇప్పుడు ఒక నోన్ థింగ్ ఉందనుకోండి,
ఎనీ నోన్ థింగ్, నీకు దానికి కరెక్ట్ ప్రూఫ్లు ఉన్నాయి, ఇది ఎందుకు ఇలా జరిగిందంటే యూ కెన్ గివ్ కరెక్ట్ ప్రూఫ్. అలాంటి దాని మీద డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్, రాంగ్ అజంప్షన్స్ కానీ అవన్నీ చేయగలుగుతాము? చేయలేము. అదే ఒక అన్నోన్ థింగ్ గురించి చేయమంటే 100 మందికి 100 థియరీస్, ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ వస్తాయి. సో ఇప్పటికీ సైకాలజీకి డెఫినేషన్స్ ఇచ్చారు, కానీ అవన్నీ కూడా ఏంటంటే ఒక సైకాలజీని ఒక సైన్స్ లాగా చదవాలంటే యూ హ్యావ్ టు ప్రూవ్ దట్. కానీ ఏది ఎట్లా చెప్పినా సరే ఏదో ఒక నెగిటివ్ ఉంటుంది. సో అందుకని అజంప్షన్స్, దాని డెఫినేషన్స్ మారటం అవన్నీ వస్తూనే ఉంది, ఇంకా వస్తూనే ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ ఏంటంటే మనకి హార్మిక్ థియరీ అని ఒక కొత్త థియరీ ఉంది. అది విలియం మెక్డోవెల్. సో దీన్ని మనకి సపోర్ట్ చేసేవాళ్ళు మాస్లో అండ్ కార్ల్ రాజర్స్. ఇవన్నీ మనము తర్వాత డెవలప్మెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ వాటిల్లో చూస్తాము. కార్ల్ రాజర్స్ గురించి, మాస్లో గురించి, అందరి గురించి మనం చదువుతాము. సో హార్మిక్ థియరీ వచ్చేటప్పటికి విలియం మెక్డోవెల్ అనే అతను చేశాడనమాట. సో ఇప్పుడు నేను ఫైనల్గా ఇప్పుడు చెప్పిన థియరీస్ అన్నిటి గురించి చూద్దాం, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. లైక్ ఫస్ట్ వచ్చేటప్పటికి స్ట్రక్చరలిజం తీసుకుంటే దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేటప్పటికి ఇట్స్ అబౌట్ స్టడీ ఆఫ్ కాన్షియస్నెస్. ఇట్స్ అబౌట్ స్టడీ ఆఫ్ కాన్షియస్నెస్. దీంట్లో మనము కాన్షియస్నెస్ని స్టడీ చేయాలంటే మనం ఏ మెథడ్ని యూజ్ చేస్తామంటే ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అనమాట. అండ్ దీంట్లో మనం ఏమి చదువుతామంటే మనకు వచ్చే సెన్సేషన్స్ గురించి కానీ, ఫీలింగ్స్ గురించి కానీ, లైక్ మెమొరీ, థింకింగ్, వీటి గురించి మనము జనరల్గా స్ట్రక్చరలిజంలో చూస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫంక్షన్, ఇది ఫంక్షనలిజం. ఇది వచ్చేటప్పటికి మనకి దీంట్లో మనము స్టడీ ఆఫ్ కాన్షియస్నెస్ నుంచి చూసాం కదా. సో దీంట్లో వచ్చేటప్పటికి లెర్నింగ్ బై డూయింగ్, దీనికి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట ఈ ఫంక్షనిజంలో. ఈ లెర్నింగ్ బై దీంట్లో బోత్ ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అండ్ అబ్జర్వేషన్ మెథడ్, ఇవి రెండు మనకి ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇది విలియం జేమ్స్. నెక్స్ట్ బిహేవియరిజం వచ్చేటప్పటికి మనకి ప్రోగ్రామ్ లెర్నింగ్ గురించి చూస్తాం. ఇందులో ప్రోగ్రామ్ లెర్నింగ్ అంటే ఏంటి, లెర్నింగ్ బై డూయింగ్ అంటే ఏంటి, ఇవన్నీ మనం తర్వాత వస్తుంది. సో ఇవన్నీ మెథడ్స్ అన్నమాట, వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. బిహేవియర్ ప్రోగ్రామ్ లెర్నింగ్కి ఇంపార్టెన్స్. జనరల్గా దీంట్లో మనం చెప్పుకున్నట్టే స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ని బేస్ చేసుకొని ఉంటుంది అన్నమాట. సో స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ని బేస్ చేసుకొని కొంతమంది ఈ స్కిన్నరు, పావ్లోవ్ వీళ్ళు డాగ్స్ తోటి వాటితోటి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు కదా. సో బోత్ హ్యూమన్ అండ్ యానిమల్ సైకాలజీని చదవటానికి ఈ బిహేవియరల్ సైన్స్ అనేది యూజ్ అవుతుంది. ఇది జేబీ వాట్సన్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేటప్పటికి గెస్టాల్ట్ థియరీ. ఇది వచ్చేటప్పటికి మనకి ఏదైనా సిచ్యువేషన్ తీసుకుంటే దాంట్లో మనకి సిచ్యువేషన్, స్టిమ్యులస్ ఏంటి, రెస్పాన్సెస్ ఏంటి, మన కాన్షియస్ మెమరీ, నాన్ కాన్షియస్, ఇవన్నీ కాదు. ఏ సిచ్యువేషన్ తీసుకున్నా యాజ్ ఏ హోల్గా ప్రతి దాన్ని ఇంక్లూడ్ చేసుకొని ప్రతి పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని తీసుకొని చేస్తేనే అది అవుట్కమ్ వస్తుంది. అది అవుట్కమ్ ప్రతి పాయింట్ మీద డిపెండ్ అవుతుంది. ఏ సిచ్యువేషన్ అయినా యాజ్ ఏ హోల్గా చూడాలి అని చెప్పింది గెస్టాల్ట్ అనమాట. తర్వాత ఇది మనకి ఇంటర్
డిసిప్లినరీ అప్రోచ్కి లీడ్ చేసిందనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేటప్పటికి సైకో అనాలిసిస్ థియరీ. గెస్టాల్ట్ అంటే వర్త్ మీరు వాళ్ళని చూసాం కదా, కోఫ్కా, కోహ్లర్ వీళ్ళందరూ గెస్టాల్ట్కి. నెక్స్ట్ గెస్టాల్ట్ అంటే కంపల్సరీ 3 పేర్లు ఇస్తారండి మ్యాక్సిమం. వర్త్ మీరు మెయిన్, కోహ్లర్, కోఫ్కా, ఇది చాలా ఇంపార్టెంట్ గెస్టాల్ట్ది. సో గెస్టాల్ట్ అనే వర్డ్ మీనింగ్ కూడా మనము చూసాం కదా. లైక్ గెస్టాల్ట్ అనేది ఇట్స్ ఏ గ్రీక్ వర్డ్, మీనింగ్ వచ్చి కాన్ఫిగరేషన్స్ మీనింగ్. సో అది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సైకో అనాలిసిస్ థియరీ. ఇది వచ్చి సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే ఆయన ఈ సైకో అనాలిసిస్ థియరీ చేస్తాడు. సో ఈయన ఎక్కువ ఏంటంటే అబౌట్ అన్కాన్షియస్ మైండ్ యొక్క ఇంపాక్ట్ మనకి బయట వచ్చే బిహేవియర్ మీద ఉంటుంది అని చెప్పేసి ఈయన చెప్పాడనమాట. సో ఈయన ఇంకొక మాట కూడా చెప్పాడండి, చైల్డ్ ఏదైనా చిన్న పిల్లలు 0 to 5 yearsలో వాళ్ళు పెరిగిన వాతావరణం కానీ వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ని కానీ వాటిని బేస్ చేసుకొని వాడి ఫ్యూచర్లో వాడు చూపించే బిహేవియర్ అనేది బేస్ అయ్యి ఉంటుంది. అదే ఈ 0 to 5 years యొక్క వాడి గ్రోత్ డెవలప్మెంట్ కనుక హ్యాపీగా ఉంటే అట్లాంటి కిడ్స్ యొక్క పెద్ద అయ్యేటప్పటికి వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. అదే ఏదన్నా వేరే సిచ్యువేషన్స్లో డిఫరెంట్ సిచ్యువేషన్ పెడితే వాళ్ళు కొంచెం లైక్ సైకోల్గా మారుతున్నారు. సో పిల్లలు పుట్టక ముందే కాదు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే కాదు మదరు, మనం 0 to 5 yearsలో కూడా మోస్ట్ ఆఫ్ దేర్ క్యారెక్టర్ని బిల్డప్ చేయొచ్చు అని చెప్పింది ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్, బేస్డ్ ఆన్ సైకో అనాలిసిస్ థియరీ అనమాట. అదండి, దీస్ ఆర్ ద స్కూల్స్. వీటిని మనం స్కూల్స్ అంటాం ఆర్ థియరీస్ అంటాము. స్ట్రక్చరలిజం, ఫంక్షనలిజం, బిహేవియరిజం, గెస్టాల్ట్ అండ్ సైకో అనాలిసిస్ థియరీ. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎవరు వీటి ఫౌండర్ ఎవరు, లైక్ ఫాదర్ ఎవరు, స్ట్రక్చరలిజం అంటే ఎవరు, ఫంక్షనలిజం అంటే ఎవరు, బిహేవియరిజం అంటే ఎవరు. స్ట్రక్చరలిజం విలియం వూట్, ఫాదర్ ఆఫ్ సైకాలజీ. ఫంక్షనలిజం విలియం జేమ్స్. బిహేవియరిజం జేపీ వాట్సన్. గెస్టాల్ట్ వర్త్మేర్, కోహ్లర్, కోఫ్కా. సైకో అనాలిసిస్ సిగ్మండ్ ఫ్రాయిడ్. సో వీళ్ళు దేన్ని బేస్ చేసుకున్నారు, వీళ్ళు కాన్షియస్నెస్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. దాన్ని ఒక స్ట్రక్చర్ లాగా తీసుకున్నారు, ఒక ఎలిమెంట్ లాగా తీసుకొని దానిలో డిఫరెంట్ పార్ట్స్ ఒక ఎలిమెంట్లో ఎలా అయితే ఉంటాయో మనకి ఒకటి తీసుకుంటే ఏదన్నా, సో అట్లాగే కాన్షియస్లో కూడా ఉంటాయి. అయ్యే మన బిహేవియర్ని, ఒక మనిషి యొక్క సైకాలజీని డిఫైన్ చేస్తాయి. ఫంక్షన్ వచ్చేప్పటికి అవన్నీ కాదు, దాన్ని ఒక ఎలిమెంట్ లాగా తీసుకోవటం కాదు, ఆ కాన్షియస్ యొక్క ఫంక్షన్ని తీసుకొని మనం డిఫైన్ చేయాలి సైకాలజీని అని చెప్పింది ఫంక్షనలిజము. అది కాదు, ఇవన్నీ కాదు, బేస్డ్ ఆన్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ని బిహేవ్ చేసి మనకి బయటికి ఏదైతే బిహేవియర్ కనిపిస్తుందో దాన్నే మనం సైకాలజీ అంటామని బిహేవియరిజం వాళ్ళు చెప్పారు. గెస్టాల్ట్ వాళ్ళు అది కాదు, ఇలా డిఫరెంట్గా పార్ట్స్గా స్టిమ్యులస్ని రెస్పాన్స్ని డిఫరెంట్గా చూడటం కాదు, అసలు అవన్నీ ఒక హోల్. నీకు స్టిమ్యులస్ ఇలా లేకపోయినా నువ్వు రెస్పాన్స్ 2-3 సిచ్యువేషన్ ఒకేలాగా ఇవ్వచ్చు. సో యాజ్ ఏ హోల్గా చూడాలి మనం అనేది గెస్టాల్ట్ వాళ్ళు చెప్తారు. సైకో అనాలిసిస్ వచ్చేటప్పటికి ఇవన్నీ కాదు, కాన్షియస్ కాదు మనకి ఈ సిచ్యువేషన్కి నువ్వు ప్రజెంట్ ఇట్లా రియాక్ట్ అవుతున్నావు అంటే నీకు తెలియకుండానే అన్కాన్షియస్గా నీకు దాని యొక్క ఇంపాక్ట్ వేరే దాని అన్కాన్షియస్ మెమరీలో ఉన్న థింగ్స్ కూడా కొన్ని ఇంపాక్ట్ చూపిస్తాయి, బట్ మనకు తెలియకుండా ఇంపాక్ట్ చూపిస్తాయి. దానివల్ల వచ్చేదే రిజల్టెంట్ బిహేవియరే సైకాలజీ అనేది సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడండి. సో అవన్నీ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రక్చరలిజం, ఫంక్షనలిజం, బిహేవియరిజం, గెస్టాల్ట్, సైకో అనాలిసిస్ థియరీ అనేవి వీటి మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇవి వేటిని బేస్ చేసుకొని చేశారు ఈ థియరీస్ అనేది కూడా, లైక్ స్టిమ్యులస్ రెస్పాన్స్, ఫంక్షనలిజం, ఫంక్షనలిజం, ఇది స్ట్రక్చరలిజం అండ్ సైకో అనాలిసిస్ వచ్చేటప్పటికి మనకి అది కాదు, అన్కాన్షియస్నెస్. ఇవన్నీ కాన్షియస్ వస్తే ఇది అన్కాన్షియస్. అదే మన బిహేవియర్కి వచ్చేటప్పటికి స్టిమ్యులస్ రెస్పాన్స్ బేస్డ్ ఆన్ దోస్ బిహేవియరిజం అనేవి ఇవి చాలా ఇంపార్టెంట్.
ఇదండి ఇంట్రొడక్షన్ చాప్టర్. నెక్స్ట్ నుంచి మనము డెవలప్మెంట్, గ్రోత్ వీటి గురించి చూద్దాము. అండ్ ఒక చిన్న మాట అండి, నా క్లాసెస్ మీకు ఎంత ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయో నాకైతే తెలీదు, బట్ ఒక చిన్న మాట, ఇవి నేను ఫ్రీ క్లాసెస్ చేయట్లేదా అండి, పెయిడ్ క్లాసెసే చేస్తున్నాను. అవి నేను ఒక 1 వీక్లో నేను మీకు ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఇస్తాను. బట్ ఏంటంటే అండి, ఎవరైనా సరే ఒక ఫైనాన్షియల్ కోసం, సపోర్ట్ కోసమే చేస్తారు కదా. సో బట్ కాకపోతే నేనేమి ఎక్కువ హయ్యర్ అమౌంట్ పెట్టట్లేదు, చాలా నియర్ అమౌంట్. ఆ అమౌంట్ ఏంటి, ఎలా ప్రాసెస్ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇదండి, ఐ హోప్ మీకు కొంచెం యూస్ఫుల్గానే చెప్తున్నాను అని నేను అనుకుంటున్నాను. బట్ యూ వాంట్ ఎనీథింగ్, ఇంకా ఏదైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ సజెస్ట్ చేయండి మీ కామెంట్స్ రూపంలో. అండ్ థ్యాంక్ యూ.